మనుషుడు మాట వైపు చూడొద్దు, మనుషుని ఆలోచనల వైపు చూడొద్దు. మనిషి ఆలోచనను, మంచి స్థితిని అధిగమించిన దేవుని నువ్వు చూడగలుగు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మూడోది ఏంటో తెలుసా? ముఖ్యమైనది. ఏంటి? మనము ఏం ప్రార్థన చేస్తున్నామో, ఏది ముఖ్యమో అదే మనం ప్రార్థన చేయాలి. ముఖ్యమేంటి ఈరోజు మనకి? చెప్పండి. ఈరోజు ముఖ్యమేంటి? నువ్వు ఈ దినాన్ని అనుభవిస్తున్నావు. నువ్వు ఈ దినాన్ని ఎక్కడికి వచ్చి అనుభవిస్తున్నావు? దేవుని దగ్గరికి వచ్చి అనుభవిస్తున్నావు. కనుక ఇది చాలా ముఖ్యము. ఇది చాలా ముఖ్యము. దీన్ని పోగొట్టుకుంటే మరలా సంపాదించుకోవడము చాలా కష్టం. అందుకే యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట అంటున్నాడు. యాకోబుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేతులు లేవన్నోళ్ళు చెప్పొద్దు, చేతులు ఉన్నాయన్నోళ్ళు పైకెత్తి చెప్పండి. హల్లెలూయా. బలో క్రీస్తు మహారాజుకి. ఏమంటున్నాడు అక్కడ? దేవుడు మనకిచ్చిన దినమును మనం ఎలాగుండాలంట? తగ్గించబడి ఉండాలి. ఇది తగ్గింపబడే దినం, విశ్రాంతి దినం, ప్రభు స్వరమును వినే. కానీ ఈ ఆదివారం వచ్చేపాటికి మనం ఏం చేస్తాం తెలుసా? తుణుకలు తెచ్చుకుంటాం, గోంగూర తెచ్చుకుంటాం, ఇంకా పేతురు తెచ్చుకుంటాం, యాకోబు తెచ్చుకుంటాం. తిండి 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 అనే పాకులాడతావు. కానీ తిండే ముందు ప్రార్థనకి వెళ్ళి వచ్చాకన్నా చేసుకుందాం. ఫస్ట్ మధురమైన అన్న స్వరం వినడానికి వెళ్దాం అనోళ్ళు ఎవరైనా ఉన్నారా? మన ఊర్లో చీకటితోనే అయిపోతాయి కనుక పళ్ళుదోమరు ఏం దూరం లెగడం కళ్ళు నలుపుకుంటేనే యాడికి? అంగడగాడికి. ఇట్టా పట్టుకుని పోతే నల్ల కవరు. ఏమయ్యా అంటే ఇంకా లేట్ అవుతే కొవ్వు కూడా దొరకదు సార్. ఏంటి? ఆరబెట్టే తిండి కొరకు ఇంత ప్రయాసపడుతున్నావే, మరి దేవుని కొరకు ఇంత ప్రయాసపడుతున్నావా? దేవుని సన్నిధికి ఇంత సక్రమంగా మరి నిష్టగా ప్రభు సన్నిధికి రాగలుగుతున్నావా? వచ్చి మోకరించి దేవుని అడగగలుగుతున్నావా? నీ స్వరము నాకు వినిపించయ్యా, నీ స్వరము నాతో మాట్లాడగలిగితే నా జీవితం, నా ఆలోచన వ్యవస్థ సమస్తము మారిపోతుందయ్యా. నీ మాట నాకు కావాలయ్యా అని దేవుని నువ్వు అడగగలుగుతున్నావా? దేవుడంతటి వాడే 6 రోజులు సృష్టిని చేసి 7వ దినం ఎవరి దినమని డిక్లేర్ చేశాడు? ప్రభువు దినమని డిక్లేర్ చేశాడు. చాలామంది ఈ రోజును ఏం చేస్తారు తెలుసా? తిని తాగి సుఖిస్తారు. చెప్పండి. తిని తాగి సుఖిస్తారు. నేను అందుకంటే ఈరోజు ఎవరన్నా పడుకున్నాను అనుకో, ఇట గట్టిగా తొడపాసం పెట్టి యేసు రక్తం జయమనాలా. ఏమనాలా? మీకు చేత కాకపోతే చెప్పండి, నా చేతులు ఖాళీగానే ఉన్నాయి. నేను చాలా గట్టిగా గిల్లుతా, శర్మమన్న ఊడొచ్చేస్తుంది. అవునా? పడుకోవడానికి వచ్చావా? అలసట తీర్చుకోవడానికి వచ్చావా? బలహీనమైన శరీరమును అధిగమించగలిగిన ఆత్మశక్తిని పొందడానికే కదా ప్రభు సన్నిధికి మనం వచ్చింది. అందుకే ఈ దినము మనము తగ్గించబడాలి. మనము ఏమీ లేదయ్యా నా యందు అతిశయించడానికి, నా అతిశయము నీవే. కొంతమంది డబ్బుని బట్టి అతిశయిస్తున్నారు, అందాన్ని బట్టి అతిశయిస్తున్నారు, బట్టను బట్టి అతిశయిస్తున్నారు, వారికి ఉన్న హోదాను బట్టి అతిశయిస్తున్నారు.
మనమైతే ఏం అతిశయించాం. మనం ప్రభు దగ్గర తగ్గించుకుని ఉంటాం. మన కొమ్మును హెచ్చించేవాడెవరు? దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొర్రెల మధ్య తిరుగుచుంటిని, సింహాసనం ఎక్కించి. స్వరమెత్తండి. గొర్రెల మధ్య తిరుగుచుంటిని, సింహాసనం ఎక్కించితివే, రాజుల చేత తరమబడితిని, రాజుగా నన్ను నిలబెట్టితివే, రాజుల చేత తరుమబడితిని, రాజుగా నన్ను నిలబెట్టితివే, సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే, నాశంతా నీ సన్నిధియే, నా సమర్థము నీ సన్నిధియే, నాశంతా నీ సన్నిధియే, నా సమర్థము నీ సన్నిధియే. అలా దావీదు తగ్గింపబడ్డాడు, తరమబడ్డాడు. దేవుడు విడిచిపెట్టేశాడా? సింహాసనం ఎక్కించాడు. ఏ రాజుల చేత తరం పడ్డాడో అదే రాజ్యానికి స్థిరమైన రాజుగా నిలబడిపోయాడు. ఎందుకు? తగ్గింపు. సౌలు తగ్గింపబడలే, ఫస్ట్ తగ్గింపబడ్డాడు, తర్వాత హెచ్చింపు వచ్చింది. అంటే ఏమీ లేదు. ఇప్పుడు ఏది ముఖ్యమైనదో ఎరగక నా ఆలోచనే ముఖ్యమని ముందుకు వెళ్ళాడు. సౌలు ఏమయ్యాడు? అసలు తన వంశము కూడా లేకుండా నాశనం అయిపోయాడు. అవునా? మరి దావీదు తగ్గింపబడ్డాడు, ఏమయ్యాడు? అందుకే అపోస్తల కార్యములు అంటున్నాడు, నేను నా హృదయానుసారుడును కనుగొంటిని. ఆయన ఎవరో తెలుసా? దావీదు. నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు. మనుషులకి ఏముందండి, నువ్వు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. ఇప్పుడు నేనే ఉన్నా, కొంతమందికి నచ్చొచ్చు, నచ్చినోడు పొగుడుతాడు, నచ్చనోడు చూసినాములే అని అంటాడు. ఇప్పుడు వాడు పొగిడినంత మాత్రాన, పొగడినంత మాత్రాన నాకు ఒరిగేది ఏమన్నా ఉందా? ఏమి? వాడు పొగిడినా నేనే, వాడు పొగడకపోయినా చెప్పండి నేను అబ్బబ్బబ్బ ఆనంద్ ఏం కట్టావు? పొగిడినా కడతావు, పొగడకపోయినా నీ వృత్తి ఏంటి? కట్టడం. అబ్బబ్బబ్బ మురళి నీ అంగడి ఏముంది? వాడు కొన్న అంగడే. కానీ మనకేం కావాలా? మనుషులు కొట్టే గాలి కావాలా, మనుషులు కొట్టే బుగ్గ. చూడండి, ఉఫ్ 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 బట్ ఏమైపోయింది? ఇట్లాంటివి మనకు అవసరమా? చెప్పండి. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది. దేవుడిని హెచ్చిస్తే నువ్వు 10,000 కొలది ఆశీర్వదింపబడతావు. సౌలుల ప్రజల జై కోసం చూసావనుకో, నీ దగ్గర 1000 మందే ఉంటారు. అందుకే దేవుడు అంటున్నాడు, వారిలో ఒంటరి అయినా వాడు 10,000 చూసారా? మనం ఏమవ్వాలి? దినం తగ్గింపబడాలి. నాకు నేర్పించయ్యా. ఎటువంటి భక్తి కావాలి మనకు? సుంకరి లాంటి భక్తి. ఎవరు సుంకరి? తగ్గింపబడినవాడు, సమస్తమును ఉన్నది ఉన్నట్టు ఒప్పుకున్నవాడే దేవునికి. ఎచ్చులు పడేవారు దేవునికి అవసరం లేదు. కనుక మూడో విషయం ఏంటంటే, ఏది ముఖ్యమైందో దాన్నే నువ్వు ఆలోచించు, అడుగు.
నానా చెత్తను అడగొద్దు. ఇప్పుడు నీ పిల్లల భవిష్యత్తు ముఖ్యమా? నీ పిల్లల కొరకే దేవుని దగ్గర ప్రార్థన చేయి. నీ భర్త మారడం నీకు ముఖ్యమా? రా. ఈ సంవత్సరం జరిగిన ఉపవాస కూడికల్లో ఒక తల్లి వచ్చి, నా బిడ్డ సంసారం కోసం నేను 3 రోజులు ఉపవాసం ఉంటాననింది. ఏమనింది? నా బిడ్డ సంసారం కోసం నేను 3 రోజులు ఉపవాసం ఉండమ్మా, మంచిది. మరి నిజంగా బిడ్డ 3 రోజులు ఉపవాసం ఉండడం బట్టి జరిగింది ఏంటో తెలుసా? అల్లుడు ప్రవక్తలను దేవుడు మార్చి సుఖ సంతోషాలతో వారు ఉండడానికి కృపనిచ్చాడు. నువ్వేమి విత్తుతావో దాన్నే నువ్వు ఎలా విత్తుతున్నావు అనేది చాలా. వస్తే ఓ రాని, లేకపోతే లేదని విత్తావనుకో, అట్లనే ఉంటుంది. లేదు, ఇది దేవుడు నాకు ఇచ్చినది, దీన్ని నేను మంచిగా విత్తుకుంటాను, అలాగే కోసుకుంటాను నమ్మకం ఉందనుకో, అలాగే దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మనుషులు ఎన్నైనా మాట్లాడవచ్చు, ఆడ మారుతాడులే, ఏంటి మార్పించి చూపిస్తాడు దేవుడు. అందుకే నీ ప్రార్థనలో మొట్టమొదటి కృతజ్ఞత ఉండాలి, రెండోది అవగాహన ఉండాలి, మూడోది ముఖ్యమైన సొల్లు కాదు. మనం ప్రార్థన చేస్తే 90% సొల్లే ఉంటుంది దాంట్లో. ఏంటి ఆ సొల్లు చెప్పనా? నన్ను దీవించు, నా పిల్లలను దీవించు, నా పంటను దీవించు, నా బండిని దీవించు, నా 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 జేబును ఎప్పుడు నేను ఈ సొల్లు ఎవడికి కావాలా? దేవుడు చూస్తున్నాడు కనుక ఇట్టున్నాం, చాలదా? దేవుడు చూస్తున్నాడు కనుక ఇట్టున్నాం, చాలదా? ఇంకా లేని దాని కొరకు మనం ఏమాత్రము పాకులాడొద్దు. అది దేవుని చిత్తం, అతను వడక్కుండానవి నీ దగ్గరికి వచ్చేస్తాయి. దేవుని చెప్పండి. మురళి అడిగాడు, ఈసారి నాకు పాపే కావాలి సార్ అని. ఇచ్చాడా లేదా? శాంసన్ అడిగాడు, ఏమని? పాపే. ఇచ్చాడా లేదా? చెప్పండి. నువ్వు మంచిగా విత్తితే మంచిగా, చెప్పండి, దేవుడికి అసాధ్యమైనది ఏది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇప్పుడు ప్రార్థనలు ఏముండాలి గట్టి చెప్పండి. దేనిలో? ఎవరి ప్రార్థన? మరి తలకాయలు ఆడబెట్టినారు, ఏమని చెప్పాలా? నా ప్రార్థనలో కృతజ్ఞత ఉండాలా? చెప్పండి ఇప్పుడు. 1, హల్లెలూయా. చాలామంది ఉంటుంది అంటున్నారు. ఉంటుందంటే ఎప్పుడో, ఉంటుంది కాదు, ఉండాలి. ఉంటుంది, ఉండాలి. ఉంటుంది అన్నోడు ఊడిపోతాడు, ఉండాలి అన్నోడు స్థిరపరచబడతాడు. ఇప్పుడు చెప్పండి, ఉంటుందా ఉండాలియా? మనసుపూర్వకంగా అంటున్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వది, నీ ప్రార్థన ఎలా చేయాలంటే శాంతముతో చేయాలా. ఏం చేయాలా? బాబా అన్నావు అనుకో, అని చచ్చిపోతావు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎలాగా? అయ్యా, నా పరిస్థితి చూస్తున్నావు, నా స్థితిగతులు చూస్తున్నావు, నేనేం చేయగలుగుతాను? నిన్ను పట్టుకోవడం తప్ప, నిన్ను అడగడము తప్ప, నీ సహాయము కోరడము తప్ప నేనేమీ చేయలేనయ్యా. శాంతిని దయచేయనైనా. ఇంతకు మించి మనమేమి. అందుకే 4వ మెట్టులో మనం దేన్ని సంపాదించుకోవాలా? శాంతిని సంపాదించుకోవాలి. ఎంత కలవరపెట్టని సాతాను నిన్ను, ఎన్ని ఇబ్బందులు పెట్టని సాతాను నిన్ను, ప్రభు సన్నిధికి వచ్చేపాటికి ప్రశాంతంగా. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను కనుకే అద్భుతమైన మర్మాలను దేవుడు మీకు నాకు బయలుపరుస్తున్నాడు. నాకున్న పరిస్థితిని బట్టి నేను టెన్షన్ పడి అన్నీ చేసుకున్నాను అనుకో, వాక్యము చదవలేను, ధ్యానించలేను. అందుకే భక్తుడు అన్నాడు, నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకునే విలువైన అవకాశం. గట్టిగా పాడాలా? నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, గట్టిగా పాడదామా? నీవే రాకపోతే నేనేమైపోదును. పురుషులు, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, యేసయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. హల్లెలూయా. ఏంటి ఏంటి ఆ? ఏం స్టార్ట్ చేసాం పాట? మరి అది చెప్పండి. దేవుడేనా అంటావేంటి? మనం ఏం స్టార్ట్ చేసాం? నీ సన్నిధానములోనే మాకేముంది? లోకములో బాధ ఉంది, శ్రమ ఉంది, భయం ఉంది, కానీ సన్నిధానంలో ధైర్యం ఉంది. నీ సన్నిధానములో నెమ్మది ఉంది, నీ సన్నిధానములో శాంతి ఉంది. అందుకే భక్తుడు అంటున్నాడు, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. నువ్వు కూర్చున్న ఒక 2 గంటలు దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నావా? నిద్రతో సహవాసం చేస్తున్నావు, పిల్లలతో సహవాసం చేస్తున్నావు, ఇరుగు పొరుగు వారితో సహవాసం చేస్తున్నావు, పెన్షన్లు తీసుకుని గీక్కుంటా సహవాసము చేస్తున్నాం. ఒక శ్రద్ధ, ఒక భక్తి, ఒక విధానము. నువ్వు దేవుని వైపు నీ మనసును లక్ష్య పెట్టినప్పుడు నిశ్చయముగా ఆ సన్నిధి నీ నోటికి ఎంత మధురముగా ఉంటుందో నీకు అర్థమవుతుంది. నువ్వేమడగాలంటే, శాంతి లేని దానిగా నీ దగ్గరికి వచ్చాను, నువ్వు నా అంతరంగములలోకి ఏం పంపించాలి? శాంతిని పంపించాలి. మరణ భయము చేత మమ్మల్ని కూడా చంపేస్తారేమో అని చీకటి గదిలో బంధింపబడ్డారు. ఎవరు? వారికి వారే బంధించుకున్నారు. ఎవరు? శిష్యులు. యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, మీకు శాంతి కలుగునుగాక, అంటే సమాధానము కలుగునుగాక. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 14వ అధ్యాయం 27-28 వచనాలు త్వరగా. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. ఎవరి శాంతి అంటున్నాడు అక్కడ? నా శాంతిని. 33.5 సంవత్సరాలు ఈ భూలోకములో ఏ శాంతిని నేను అనుభవించానో, ఏ శాంతి ద్వారా నేను దేవుని కార్యమును చేయగలిగానో, ఏ శాంతి ద్వారా దేవుని భోజనం అనుకుని నేను ఆయన చిత్తమును చేశానో, ఏ శాంతి ద్వారా ఆయన చిత్తమును నేను ఈ భూమి మీద నెరవేర్చాను, అదే శాంతిని నేను మీకు నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. నా శాంతిని దేవుడు అన్నాడు, నా శాంతిని నేను నీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చునట్లుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. నేను నీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి. లోకమిచ్చేవైతే కలవరపడతావు. దేవుడిచ్చేదానికి నువ్వు కలవరపడవలసిన పని. లోకం ఇచ్చేది ఏంటి తెలుసా? 1వ తారీఖు పెన్షన్ ఏంటి, 1వ తారీఖు డబ్బు వచ్చిన అమ్మయ్య అనుకుంటావు.
రెండో రోజు నుంచి పారిపోతుంటే చూడు నీ దగ్గర నుంచి. ఏంటి రెండో రోజు నుంచి ఏమవుతుంది? కలవరం. బాబోయ్ ఎట్ట. గవర్నమెంట్ జీతగాడు ఉన్నాడు, జీతం వచ్చినప్పుడు అంటాడు, రోజులు గడిచే కొలదు ఇది ఎవరిచ్చే శాంతి చెప్పండి? వచ్చినట్టు వస్తుంది, కళ్ళ ముందే పోతుంటుంది. మరి దేవుడిచ్చేది వచ్చినట్టు వస్తుంది, నిన్ను స్థిరపరుస్తుంది, వచ్చినట్టు వస్తుంది, నిన్ను బలపరుస్తుంది, వచ్చినట్టు వస్తుంది, దేవుని కొరకే నిలబడగలిగిన శాంతి సమాధానముతో నిన్ను నన్ను తృప్తిపరుస్తుంది. ఎంత అద్భుతమో చూడండి. అందుకే లోకమిచ్చు లాంటి శాంతి నేను ఇచ్చేది డిఫరెంట్ అంటున్నాడు. నేను ఇచ్చేది డిఫరెంట్. మళ్ళీ చూద్దాం మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. భూలోకమును. ఈ మాట అర్థం కానివాడు ఈ భూమంతా నాకే కావాలన్నాడు అనుకో, ఏంటి పరిస్థితి? భూలోకం స్వతంత్రించుకోవడం అంటే నీకు ఏం అవసరమో ఈ భూలోకంలో ఉన్నవన్నీ నీకు నేను. అంతేగాని ఎంగనబాయిలో నిలబడి ఈ భూమంతా నాకే అన్నావు కదా పవ ఇచ్చే అన్నావు అనుకో, కండలుగా నరికేస్తారు నిన్ను. ఎందుకు? ఇది ఒకటిదా భూమి చెప్పండి? 2.5 సెంట్లు, 2.5 సెంట్లు, 2 ఒక్కొక్కరిది. ఇప్పుడు అక్కడ ఏమంటున్నాడు? సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకమును స్వతంత్రించు. అంటే నీకేం అవసరమో, ఎప్పుడు అవసరమో వాటిని స్వాధీనపరచుకోగలిగిన శక్తిని దేవుడు. పెళ్ళైనప్పటి నుంచి మేము బాడిగింట్లోనే ఉన్నాం చెప్పండి. ఇక్కడికి వచ్చి 1.5 సంవత్సరంన్నర అవుతుందేమో. ఎక్కడికి వచ్చి, అవునా? ఇప్పుడు దీన్ని స్వతంత్రించుకోవడం దేవుడు కృపనిచ్చాడా లేదా చెప్పండి? అది స్వతంత్రించుకోవడం అంటే. ఇప్పుడు మనం కోరుకునేవన్నీ భూలోకంలో ఉండేవే కదా. కారు కావాలని కోరుకుంటాం, బండి కావాలని కోరుకుంటాం, ఇల్లు కావాలని, పొలం కావాలని, బంగారం కావాలని. ఇవన్నీ ఆడ నుంచి వచ్చాయి. బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? వేణుగారు మీ పొలం నుంచా? వడ్ర వైఢూర్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి? పెట్రోల్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? విలువైన ఖజానా ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుండే. అందుకే దేవుడు నిన్ను నన్ను భూమి మన్నుతో చేశాడంటే దాని నుండి తీయబడినవి ఎంత విలువైనవో నా దృష్టిలో దానికంటే నువ్వు విలువైన వాడవు అంటున్నాడు. అందుకే మనల్ని మట్టి శరీరాలుగా చేశాడు. అందుకే మట్టి శరీరాలుగా అంటే మనలో దానికంటే విలువైన గుణలక్షణాలు ఉండాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? భూమిని స్వతంత్రించుకోగలిగిన కృప ఇస్తాడు. ఇదే కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట అంటున్నాడు. ఇక్కడ 3 విషయాలు తెలియజేస్తున్నాడు. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెదకి దాని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది. ఎవరి మీద ఉన్నదంట? మోసం చేసే వాళ్ళ మీద లేదు, అన్యాయంగా మాట్లాడే వారి మీద లేదు, అక్రమాలు చేసే వారి మీద లేదు. ఏం చేయాలంట? కీడు చేయుట మాని. మనమేం చేస్తున్నాం? మేలు చేయుట మాని కీడు చేస్తాం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? కీడు చేయుట మాని మేలు చెయ్యి అంటుంది. మనమేం చేస్తున్నాం? మేలు చేయుట మాని. ఉల్టా కదా, మనం అంతా ఉల్టాగాళ్ళం. ఇంకేమంటున్నాడు?
సమాధానము వెదకి. మనం ఏం వెతకాలి? సమాధానమును వెతకాలి. సమాధానాన్ని వెతకాలి. అప్పుడు యెహోవా దృష్టి, అప్పుడు నువ్వు సమాధానాన్ని ఏమ్మా చదవరా? దాని వెంటాడుము. మరి అదే అడుగుతున్నాను కదా ఇందాక నుంచి. ఏం చెప్తున్నారు మీరు? సమాధానాన్ని వెతకడమే కాదు, దాన్ని ఏం చేయాలా? దాన్ని ఏం చేయాలా? వెంటాడాలా. ప్లాస్టిక్ సామాను కూడా వెళ్ళిపోతున్నాడు అనుకో, ఎక్కడ? అది నీకు కావాలనుకో, ఏం చేస్తావు? వాళ్ళు అనుకుంటు పరిగెడు గట్టి గట్టిగా. ఇప్పుడు మనం దేనేమడ పరిగెత్తాలా? ఏడ దొరుకుతుంది? మురళి మీ అంగడిలో ఏమన్నా 1 కేజీ దొరుకుతుందా? అర్ధ కేజీ, పావు కేజీ, 100 గ్రాములు, 50 గ్రాములు. ఆనంద్ గారు, మీరు కట్టే ఇళ్ళల్లో ఏమన్నా ఏంటి? ఇసుక అడుగుసారి దొరుకుతుంది, సిమెంట్ అడుగుసారి దొరుకుతుంది కదా, అవునా కాదా? చెప్పండి. మరి దొరకాలంటే ఎక్కడికి రావాలండి? ఇంట్లో ఉంటే సరిపోద్దండి. ఎక్కడ? ఇంట్లో ఉంటే ఎక్కడ దొరుకుతుంది? ఉదయం నుండి రాత్రి లోపల నీకు ఎప్పుడు టైం దొరికినా వచ్చి మందిరంలో మోకరించి ప్రార్థన. ఇంట్లో ఎందుకు చేసుకోవో తెలుసా? ఇంట్లో జోగులమ్మలు ఊగులమ్మలు ఎక్కువ ఉంటాయి. చెప్పనా? యాక్షన్. జోగులమ్మ ఊగులమ్మ చెప్పన. కొంతమంది ప్రార్థన స్తోత్రం 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 ఊగుతూనే ఉంటారు. కొంతమంది షేకింగ్ ఏం చేస్తుంటారు? మరి ప్రార్థన దేవుడు వింటాడా? ఒకడంటే కిటికీలో కూర్చుని చల్లగాలి వచ్చిందని షేకే దబేలు మన కింద పడ్డాడంట. మరి దాసుడు వెళ్ళి ఏం చేశాడు? రేపు బతికిచ్చినని మళ్ళీ పడ్డానికి ఈసారి ఎవడు? ఏదైనా అవకాశము చెప్పండి. మన ఇళ్ళ కాడ దృష్టిని నిలపగలుగుతామా? ఒక మాట చెప్పాడు నాకు. సర్లే పనులన్నీ అయిపోయాయి, కట్టెను అన్నీ వేసుకుని చీకటిగా ప్యాన్ వేసుకుని కూర్చుని స్తోత్రం 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 అంటున్నాం. ఈ లోపల గాలి వచ్చి కట్టెనిట్ అయిందనుకో, స్తోత్రం 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 స్తోత్రం. అర్థమైంది? ఇప్పుడు కారణం అర్థమవుతుందా ఏంటి? పని అంతా అయిపోయింది, బండలు తుడి చేసుకున్నావు, స్నానం చేసావు, నీట్గా బైబిల్ పెట్టుకుని ఏం చేసావు? కరెక్ట్గా ఫ్యాన్ కింద చెమట కారకూడదని ఫ్యాన్ కింద కూర్చున్నావు. నువ్వు కరెక్ట్గా మొత్తం వేసి వెలిగే లేదు అక్కడ. నువ్వేమనుకుంటావు? నింపబడితే రూమ్ అంతా దేవుని వెలుగుతో నింపబడాలి నీ ఆశ. అది ఏ ఆశ? ఉత్త ఆశ. నువ్వు కరెక్ట్గా స్తోత్రం 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 అనేపాటికి పెద్ద గాలి వచ్చి కట్టిన ఇట్టా అనింది అనుకో, ఏం చేస్తావు? స్తోత్రం 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 అంటే దృష్టి పెట్టావా? చెప్పండి, దృష్టి పెట్టావా? అందుకే సరైన స్థలం ఏదంటే ప్రభు సన్నిధి. మనకి ఇక్కడికి రావడానికి ఓపిక ఉండదు. ఎక్కడికి రావనిక ఓపిక కలిగి నువ్వు దాన్ని వెంబడించగలిగితే అది నీకు దొరుకుతుంది అంటున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎంతమంది వస్తారట ప్రార్థన? చర్చిలోకి వచ్చి ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు? చర్చిలో ప్రార్థన ఉంది రండి అంటే పొద్దున్న అయిపోయినాం సార్, పడుకోవాలి సార్. నిన్న మాత్రం ఖాళీగా కూర్చున్నాను అంటే రామదాస్ ఒక్కడని అందరూ సంగతి చెప్తున్నా. చూసారా? ముచ్చట పెట్టుకోవడానికి, మాట్లాడుకోవడానికి, మంచి చెడ్డ తెలుసుకోవడానికి ఎంత లేట్ అయిపోయినా పర్లే. అదే శాంతిని సమాధానం ఇచ్చే దేవుని మాటను వెతకడానికి వచ్చేటప్పుడు నీకు ఏం గుర్తుకొచ్చేస్తుంది? అలసట, నిద్ర, బాధ, కష్టము. అవునా కాదా? ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుంది? రేచల్, నేను అందరికి ఎందుకు పోయినావు? దాని మురికే మాడ పోగొట్టావు. మరి మన మురికి పోవాలంటే ఎక్కడికి రావాలి? అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ షాప్కు సరుకులు కావాలంటే ఆడికి పోతావు, మార్కెట్కి పోతావు. అట్టనే నీ సాల్తీకి పవర్ కావాలంటే ఇక్కడికి రావాలా? సింపుల్.
అయిపోతే దాన్ని ఎట్టా నింపుకుంటున్నావో, ఈ శరీరములో కూడా కొన్ని అయిపోతున్నప్పుడు ఏం చేస్తూ ఉండాలా? రావాలా, నింపుకోవాలా, పోవాలా. అప్పుడు మన జీవితాలు ఈ లోకానికి వెలుగై ఉంటాయి. అర్థమవుతుందా? ఈ లోకానికి వెలుగై ఉంటాయి. రాకపోతే నీ బతుకే ఎప్పుడు చీకటే. మనం వెలుగు అనుకుంటాం, కానీ అంతా చీకటే. ఇప్పుడు చూడండి, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను మెట్టలు దత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. చెప్పులు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏమంటున్నాడు? పర్వతములు తొలగిపోయినను మెట్టలు దత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. ఎవడైతే కృప కొరకు కనిపెట్టి దాని వెంబడ పరిగెడతాడో వాడి పరిస్థితి ఎలాగుంటుంది? పర్వతములు తొలగిపోయిన మెట్టలు వెళ్ళినను నా కృప. దేవునికి స్తోత్రం. తర్వాత ఏమన్నాడు? సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ పర్వతాలను చూసి భయపడుతున్నాం, మెట్టలను చూసి. అవి ఏమైనా నీకు తోడుగా ఎవరున్నారు? కృప. కృప. ఎవరి కృప? ఎవరి కృప? దేవుని కృప. హల్లెలూయా. అందుకే భక్తులు అన్నాడు, కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్య. ఈరోజు ఒకటే సాక్ష్యం మనది. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే నీ కృప వెంబడి కృప, కృప వెంబడి కృప, కృప వెంబడి కృప. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, జాగ్రత్తగా వినండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు. ఎలాగుండుటకు? పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఒకే చర్చికి వస్తావు, ఆయమంటే నీకు పడదు, నీకంటే ఆయమకు మళ్ళీ పాపా అని అడుగుతావు. నీ పాత్ర దేవుడెండు, ఆమె ప్రార్థన దేవుడు. అవునా కాదా? మరి ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? అందరితో సమాధానమును. నువ్వు ఎలాగ ఉండాలంట? నిన్ను ద్వేషించే వారినైనా, నిన్ను అన్యాయముగా మాట్లాడేవారైనా, నిన్ను ఉన్నపలంగా నాశనము చేయాలనుకున్న వారితో నువ్వు ఎలాగ ఉండాలి? సమాధానం. ప్రభా, మానవుడు అనుకుంటే జరుగుతుందా? నువ్వు అనుకోవాలా? వాడే నన్ను అనుకొని నువ్వు ఇచ్చే సమాధానంతో నేను పలకరిస్తా. బాగున్నావమ్మా, తిన్నా, పలకరిస్తా. అవునా కాదా? చెప్పండి. ఇప్పుడు సంఘం ఎలాగుండాలి? సమాధానంగా ఉంటేనే శాంతి వస్తుంది. సమాధానము లేకపోతే శాంతి. అందుకే ఇప్పుడు 4వ మెట్టు ఏంటో తెలుసా? శాంతి. అంటే శాంతం. నువ్వెంత ప్రశాంతంగా దేవుణ్ణి గడిపితే అంతే ప్రశాంతంగా దేవుని కార్యాలు నీ జీవితంలో. ఉరుకులాడావా? ఉరుకులాడే కార్యాలు. నెమ్మదా? చెప్పండి, చెప్పండి, చెప్పండి. మాట్లాడరే? ఉరుకులాడితే అన్నీ నష్టాలే. అందుకే పెద్దలు అన్నారు నిదానమే. అది బైబిల్ చెప్తుంది. ఒరే, నువ్వు ఆలోచించే ఆలోచనలు నిదానం, నువ్వు చేసే పనుల్లో నిదానం, సహవాస విషయములో నిదానం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవునా? మన ఎవడో అంటున్నాడు, కుదిరితే 4 మాటలు
వీలవుతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ అంట. అబ్బో, సొల్లు మాటలు కావాలంట 4 మాటలు, మళ్ళా కల్తీ కాఫీ తాగాలంట. అందుకే బతుకంతా ఏమైపోతుంది, నువ్వు అట్లాంటి పనికి మళ్ళా మాటలు కనుక విన్నావనుకో నీ పరిస్థితి ఏంటి, సర్వనాశనమే. అందుకే మనుషుని మాట కాదండి, దేవుని మాటను కోరుకో. ఏంటి, దేవుని మాటను. ఆ మాట నిన్ను మోసం చేయదు, ఆ మాట నిన్ను బలపరుస్తుంది, ఆ మాట నిన్ను నిలబెడుతుంది. ఒక అమ్మాయి ముందుకెళ్ళి ఒక అబ్బాయి పాట పాడుతున్నాడు, నువ్వంటే పడి పడి, నువ్వంటే పడి పడి అని పాట పాడుతున్నాడంట. అయ్యి బాబు, ఇంత పడిపోతున్నాడు, నేనంటే ఎంత ఇష్టమో అనుకుని పెళ్లి చేసుకుందంట. పెళ్ళయ్యాక నయోమి పడేసి పడేసి తంతున్నాడంట. దొంగ మాటలు, దొంగ పాటలు వినేసి ఏమైపోతున్నాం, మోసపోతున్నాం. ఇప్పుడు దేవుని వాక్యం అదే అంటుంది, మంచి మాట కంటే చెడు మాటకే నువ్వు దృష్టిని పెడుతున్నావు. దేవుని మాట విని చూడు, దేవునితో మాట్లాడి చూడు. నీవే కాదు, నీ పక్కనున్న స్థితిగతులన్నీ మారిపోతాయి. హల్లెలూయా. అందుకే ప్రార్థనలో ఉండవలసిన ఫస్ట్ మెట్టు, 2ది, 3ది, 4ది. అందరూ మోకరించండి. పరిశుద్ధుడా, నీ పాదములకు స్తోత్రం. మేము ప్రార్థన చేస్తున్నాం, కానీ అది నీ దృష్టికి అంగీకారము లేదో మేము చూడలేకపోతున్నాం. ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ ప్రార్థనలో ఉన్న 7 మెట్లను మేము సాధించగలిగిన కృప దయచేయండి. 7 పరిపూర్ణమైనది. ఈ 7 మేము చేయగలిగితేనే నీ కార్యాన్ని మేము చూడగలుగుతాం. అట్టి కృప శక్తిని మాకు దయచేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.